భారతీయ సాహిత్య తొలి నవల భట్టబాణ కవి కుమారుడు భూషణ భట్టు రాసిన కాదంబరి ఉత్తర భాగం అంటే రెండవ భాగం 10వ భాగం మన సీరియల్లో 1/4/24. చంద్రాపేజుడు బయలుదేరిన తర్వాత దానిలో విపరీతమైన వర్షం కనుక అది ఏమిటో మనస్సులో అనేక పరిపరి విధాలుగా ఆలోచించుకుంటూ ఒక చోట ఉండిపోయిన సంగతి మనం చెప్పుకున్నాం. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు అనఘటిత నిర్వ్యుతిశ్చాతి కష్టతయా వజ్రానల షేద జలద సమయే అంధసవ్య మదనహుత భుజో భస్మసాత్ కర్తు విబోధ్యత అస్య ధీరస్స భావోపి ప్రకృతిమేవోత్సర్గా ప్లావిత సకల ధారాజలై అప్యాసోజ్యద్యోతిత దశ దిశాశత హ్రదాలోకేనాపి మోక్షాంధకారే క్షిప్యత ఆహ్లాదిత జీవలోకైర్జలదానిలైరివ వ్యపదహ్యత పయోభారమే దురై ఘలై అపి తనుతాయనీయత పాడలిత సద్వలై శక్రగోపకైరపి పాండుతాం ప్రత్యపజ్యత కుసుమధవళై కుటజైరపి రాగ పరవశోక్రియ తథాపి సకల జగజ్జీవనహేతునాపి జీవిత దోరా మారోపితో జలద కాళీల ఉత్కాలగామిషు విధి విరసితేషు సరిత్పూరేషు చ ఉత్ప్లవనో అనవరత వర్షజలజనితేషు ముచ్ఛాగమేషు పంకపటలేషు చ నిమజ్జన్ జలభరస్థగితే వర్త్మని లోచనేన స్థలన్ వికాసినీషు కాదంబరీ ప్రాప్తి చింతా సుధారా కదంబరజూ వృష్టి చామీరన్ అనుబంధిషు గమన విఘ్నేషు జలధర ధ్వనితేషు చముహ్యహాన్ సుదుర్లంఘ్య వేగాన్ ఉత్కంఠితా సహస్రశః శ్రోతాం శ్రీ చోచిల్ చ ఉల్లంఘయన్ ఘనో సాహిత వృద్ధి నా కాదంబరీ సమాగమచ్చౌజ్యేన పయప్రవరయేణ తోహ్యమానో జీవిత ప్రత్యాశాం నిర్వహతస్తు తురంగమాంశ్చ పరిచ్ఛజంతజ్యమా వ ఇర తడిద్భిగవస్తభ్యము ఇవ జలధరై నిర్భ్యత్యమాన ఇవ విస్ఫుర్జితై శకలీక్రియమాణ ఇవ శతశో నిస్త్రంశవృత్తిభిర్ధారాసారై నిరుద్ధాస్పభిదలద కాళేనైవ అసుగమన విఘ్నహేతుభూతాసు ఆశాసు కాదంబరీ సమాగమాసా సుతతాం నారుజ్యతాస్యయ యాతాదృశోపి యథాస్థాన విగడిత సమస్త ప్రాణిని ప్రావృత్కాలీన కలామస్య కృత విలంబోనార తధారాహతి వికోణితాపేక్షేణ యచ ముహుర్వివలితానగమిత నైశ్చోత దాసక్తి బిందిత కేసరాగ్రైనై న సక్తాన మగ్న అఖురేణాదృశ్య నిమ్నోన్నత స్ఖలితద్గతినాం విశీర్యమాణ పర్యాణ సమయోగేన ఉపర్యుపరిపావాహిని ఘోరోత్తార సంతానావాన సృష్టే న అపచీయమాన బలజవోత్సాహ ఏన వాజిత సైన్యేన విశీర్యతానుగమ్యమానో జీవిత పంధా
రణాయ యథా తథా నిర్వర్తితాశనమాత్రకో అభ్యర్హిత రాజలోకవచసాప్య ప్రతిపన్న శరీర సంస్కారి దివస మనః దేవ కేవలం. దీనికి విద్వాన్ విశ్వం గారి అనువాదం కొంచెం అటు ఇటుగా ముందుకు వెళ్దాం. కాదంబరి ప్రాప్త చింత వికసించగా, వానకు కడిమి పూల పుప్పొడి రాలుతుండగా, కళ్ళు మూసుకుంటూ ప్రయాణ విఘ్నకారులై ఉరుములు దడదడలాడగా మూర్ఛిల్లుతూ ముందుకు సాగిపోయారు. దాటరాని వేగంతో పోతున్న తమకం వేల కొలది నదులను దాటుతూ మబ్బు పట్టిన కొద్దీ పెరిగిపోతున్న కాదంబరి సమాలోకన కాంక్షలో జల ప్రవాహంలో తేలిపోతూ అతడు ప్రయాణం సాగించాడు. ఇక బతుకు మీద ఆశ వదులుకున్న గుర్రాలను వదిలిపెట్టి మెరుపులు ఉరిమి చూస్తున్నట్టు, మబ్బులు పెడుతున్నట్టు, పిడుగుల భెళభెళార్భటులు బెదరిస్తున్నట్టు, పాకుల పూటుల వంటి వర్షధారాపాతం ముక్కలు ముక్కలుగా వేయి వర్కలుగా చేస్తున్నట్లుగా చంద్రాపీయుడు ముందుకు నడిచారు. వర్షాకాలంతో గబగబా వెళ్ళే అవకాశం కుంటూ పరచిన దిక్కులు మాటుపడ్డాయి. కానీ అతని లోన కాదంబరిని చూడాలన్న ఆశ మాత్రం అనగారిపోలా. ఎక్కడి వారినక్కడ చీలలు కొట్టి బిగించి వేస్తున్నట్లుగా ఆ వానకారున కూడా. అందువల్లనే అతను ఒక్క క్షణం ఆగకుండా దారి సాగించాడు. పట్ట పడుతున్న చినుకుల దెబ్బకు కళ్ళను చీకరించుకుంటూ మాటి మాటికి మొగం అటు ఇటు తిప్పుకుంటూ ఎంత న్యాచురల్గా వర్ణించాడో ఆ భూషణ భట్టు చూసుకోవాలి. తిప్పుకుంటూ తడిసిపోయిన జూలు వెంట్రుకలు ముద్ద కట్టుకొని పోగా, గెట్టెలు బురదలో చిక్కుకొని పోతుండగా, మిట్టా పల్లం తెలియక కాళ్ళు జారుతుండగా, పైన వేసిన జీను జారిపోతుండగా ఫోటో తీసినట్టు చూపిస్తున్నాడు. మరి మాటి మాటికి నదులు దాటుతూ విపుల మీది నీటిని విదిలించుకుంటూ జవసత్వాలు క్షీణించగా ఆత్మిక దళం ఆయన వెనకనే నడిచింది. ఏమాత్రం ఆగల. కేవలం బ్రతకడం కోసమే కావాల్సిన ఆహారం మాత్రమే తీసుకుంటూ రాజకుమారుడు ఎంత చెప్పి శరీరం సంస్కారం సంగతి తలపెట్టకుండా ఆ పగలెల్లా రాకుమారుడు చంద్రాపీయుడు స్వారీ చేస్తూనే ఉన్న. అలా పోతూ ఇక దూరం 3వ వంతు మాత్రమే మిగిలి ఉండగా మేఘనాథుడు ఆయనకు ఎదురయ్యాడు. అతను దూరం నుండే నమస్కరింపగా కుమారుడు ఇలా ప్రశ్నించాడు, పత్రలేఖ ఎప్పుడు వస్తుంది? దీనికి సంస్కృతంలోకి వెళ్ళి తర్వాత వహంచ త్రిభాగమాత్రావశిష్టే ధ్వనివర్తమానం మేఘనాదమద్రాక్షే దృష్వాజ దూరత ఏవ కృత నమస్కారం తమ ప్రాక్షిత్ తిష్టతు తావత్ పరస్తాతత్ప్రదే లేఖ ఆగమన వృత్తాంత ప్రశ్నో వైశంపాయన వృత్తాంతమేవత అవత పృచ్ఛామి అతిదృష్టస్వచోచ్ఛోద్య సర అచ్చోద సరసి వైశంపాయన పృష్టశ్చావనస్థాన కారణం పృష్టేన కించిత్ కథితం వా పశ్చాత్తాపీవా పరిత్యాగే స్మరతి వాస్మాకం పృష్టోసి వానేన కించిన్మదీయ ముత్పన్నో వాలాపోయు వయోరుపలబ్ధో వాభి ప్రాయో మాతా పిత్రోర్వా ఆసందిష్ట కిం తద్విచింత పరిబోధితో వాత్పయాగామ నాయ
అవేదితం వాస్మదీయమాగమనముపలక్షితో వాభిప్రాయోత్పయ నాపయాస్యది వా తత్ప్రాత్రదేశాత్ దాస్యతి వా దర్శనం గర్హీప్యది వా స్మదను నయమాగమిష్యతి తినామాస్యతి నా పునర్మయా సహ కిం కుర్వన్ దివసమాస్తేకో వా వినోదోస్య తిష్టతీతి సత్వే సమాదిష్టో వ్యజిజ్ఞపయత్ దేవదేవేన తు వైశంపాయనమాలోక్యాన్ అనుపద మేవ తురజ మైరావత ఏవాహ నిత్యాదిత్య విసర్జితో హను ధాక్షో ఉదరసరస ప్రతీశం వైశంపాయనో గతం ఇచ్చేషాంతరావైర్దైవనోపజాతా శిరయతి చ దేవే జలద సమయారంభమాలోక్య కదాచిదేషు దివసేషు దేవేన తారాపీడేన వ్యావిలాస ఆచార్యసుఖనాశేన చ కృతప్రయత్నోపి నముచ్యతయేవా అంతు దేవశ్చంద్రాపీడస్వయాయైకాకి నామనస్తాతవ్య మేవాక్యాం భూమౌ పరాగత ప్రాయశాశ్చ వయం తన్నివర్తస్వాత్మాదేవ ప్రదేశాదిత్య భిదాయ పత్రలేఖయా లేఖయా కేయూరేకేణ ఛత్రిచతురైః ప్రసరణ ప్రయాణై కైరప్రాప్తయేవోచ్ఛదం యావద్బలాన్నివర్తితోస్మీత్యేవమావేద్య విరరామ విరతవచరంచ తం పుర పుచ్చత్ కిమాకల యస్య జతేన యావత్ పరాపతితాపత్రలేఖాని సతు వ్యజిజ్ఞ పదే పద్దేవ యది కశ్చిదంతరాంతరాయో న భవిష్యతి వింభకారీత దావినాసంధే ఏన పరాపతచ్చేవమ అగచ్చది మే హృదయం. అప్పుడు అతను చెప్తున్నాడు వచ్చినవాడు, మేఘనాథుడు ఎదురయ్యాడు. అతను రాగానే ఎదురుపై సంస్కారం చేశాడు. రాకుమారుడు చంద్రాపీయుడు అతన్ని ప్రశ్నిస్తున్నాడు, పత్రలేఖ ఎప్పుడొస్తుందయ్యా, ఏమిటి అన్న విషయం తర్వాత ముందు వైశంపాయనుడి సంగతి అడుగుతున్నా. అచ్చోర సరతీరంలో ఉన్నాడా, చూశావా? ఎందుకట్లా అయిపోయాడు అడిగావా? అతడేమైనా చెప్పాడా? మమ్ము వదిలిపెట్టి పశ్చాత్తాపడుతున్నాడా? మమ్ము మర్చిపోయాడా? నన్ను గూర్చసలు ఏమైనా అడిగాడా? మనసులోదేంటో చెప్పిండాడా? మీరు మాట్లాడుతున్నారా? అమ్మకు నాన్నకు ఏమైనా చెప్పమన్నాడా? నిన్ను వెళ్ళమన్నాడా? నేను వస్తున్నానని అతనికి తెలుసా? అక్కడి నుండి కదలేవా? లేదా దర్శనమిస్తున్నాడా? మన మాట చెవిన పడుతోందా? అసలు నాతో తిరిగి వస్తాడా? ఏం చేస్తుంటాడయ్యా అక్కడ? అతని ఉనికి తగిన ఆకర్షణ అక్కడ ఏముంది అన్నాడు. ఆ మాటకు మేఘనాథుడు ఇలా చెప్పాడనమ్మ, దేవా, వైశంపాయనుని చూసి మేము వెంటనే గుర్రం మీద వస్తానని మీరు నన్ను పంపారు. అచ్చోద సరస్సు ప్రాంతంలో వైశంపాయుడు ఉన్నట్లుగా సంగతి తెలియదు. మీరు రావటం ఆలస్యం కాగా వర్షత్తు ఆరంభం కావటం చూసి ఒకవేళ మీరీ రోజుల్లో రావటానికి మహారాజు, మహారాణు, మహామంత్రులు అనుమతించలేదేమో అనుకున్నాను. నీవిక్కడ ఒంటరిగా ఉండరాదు, మేమిదే వెనకనే వస్తున్నాం, నీవొక వెళ్ళు అని కేయూరకుడు పత్రలేఖ అన్నారు. 3-4 అంచెలలో అచ్చోదం చేరుకున్నా. అటు నుంచే వస్తున్నా అని అతడు ఆగిపోయాడు. అలా అతను ఊరుకోగా చంద్రాపీయుడు తిరిగి అన్నాడు, మరి పత్రలేఖ ఈరోజు వస్తుందనుకుంటున్నావా? అతనిలా అన్నాడు, దేవా, నడుమ ఏ అంతరాయము ఏర్పడకపోతే
ఆమె తప్పక రావాలని నా హృదయం చెబుతోంది. ఇత్యుక్తవతి మేఘనాథే ఘన సమయబద్ధితా భోగమకరధ్వజార్ణ మధ్యపాతిని స్వానుమానాత్ కాదంబరీముత్ప్రేక్షౌ ప్రేక్ష విక్లభీభవతః పరివచ్చన ఇవాస్య జలధర కాలపురుషై పరితోషదన పరిశోధన నలశిఖర శిఖాభిరవ ఊర్జితం ప్రేతపదిపటమస్తనేన అసారధారాः స్మరేషు భి ఆనుద్రం గజ్జిత మకరధ్వజగరుధ్యాగుంచితా భోగే న కలాపి కేకాః కాలదూతా ఆలాపై కేతకామోదో విషపరిమళేన ఖజ్యోతాః ప్రళయానజస్ఫుటింగలరశ్మిః అలివలయాని కాలపాశై బలాకాశ్రేణయ ప్రేతపతాకాభిः ఆపగాః సర్వక్షయమహాపూరప్ల వైర్దుర్దినాని కాలరాత్ర్యా కుటజతరవః కృతాంతహాసై అపి చ శరీరేऽపి సత్త్వం కాతరతయాయా బలం క్షామంతయా కాంతిర్వైవన్యే మోహేన ధైర్యం విషాదేన ఖసితం సుచానయనమసృణాం ఆలపనాం మౌనేన అంగాచ సహతయా కరుణాస్య కరుణ అన్యపాట వేణ సర్వంచ అరత్యా ఉల్లింఘమానమివ అనవరతయ వాహినా సుధారా ప్రవాహేన అపభజ్యమానమివ సంతస్తైర్నిశ్వాస ప్రభంజనైరుత్కస్య మాన నివ మదన దుఃఖితోత్కలిసా సహస్రైరజస్ర పాతిభిరితస్తతో జజ్జరీక్రియమాణమివ మకరధ్వజ సరాసారైః వపుషేవ సహ క్షీయ మాన నివ కల్పావశేష సంకల్పితే న నిర్విశేష వృత్తినా కాదంబరీ శరీరే నై వసః లగ్నకంఠం కథం కథమపి జీవితం ధారయన్ ధారాధర జలక్లిన్నతరుతలమాప్లావితోపాంతం హరితశాద్వలం ఆసేవ్య తటలతావనం అనవరతరుధో జల ప్రవేశం కలుషిత ప్రాంతమపశీర్యమాణో దండకుముదళ గహన మామగ్న కమల షण्డం ఉత్పవన మానాశ్యాన కించల్క దళ శకలం ఆజర్జిత కల్హార కుమలయ ముద్భ్రాంత అడివలయముండి న హంసమాలం అనవస్థా సారసారచిత కరుణమవశిష్ట దళలీలయమలీయమానోచ్చలికి తేగిద చక్రవాకయుగళ ముత్కంపిత కాదంబక కాస్త్రియ మానోప కూల నద్వలం ఉత్కల వింక కలాపి వకబలాకాధ్యాసితోపాంత పాదపం అన్యది వా దృష్ట పూర్వమివా దత్తదృష్టిసుఖం అనుత్పాదిత హృదయాహ్లాదం అనుపజరిత మానస ప్రీత తదేవ అచ్చోదముపాహిత ద్విగుణ దుఃఖమాససాద. చంద్రాపీఠుడు మళ్ళీ అడుగుతున్నాడు, చిత్రలేఖ ఈరోజు వస్తుందనుకుంటున్నావా అంటే అతను అన్నాడు, దేవా, నడుమ ఏ అంతరాయం ఏర్పడకపోతే ఆమె తప్పక రావాలని నా హృదయం చెబుతాడు. ఆ మాట మేఘనాథుడు అనగానే చంద్రాపీఠుడి మనసు చివుక్కుమన్నది. వర్షా సమయంలో మరింత రెచ్చిపోయిన విరహ సముద్రం కాదంబరి తన మనసు తెలియక ఒక్కసారిగా మునిగిపోయి ఉంటుందని అతనికి అనిపించి తనకు మేఘాలు కాలపురుషులు కానవచ్చాయి కనపడ్డాయి.
మెరుపులు మదనాగ్ని జ్వాలల, ఉరుములు యముడి పటపట ధ్వానల్ల, వర్షధారలు మన్మథ బాణాల్ల అతడికి అనిపించాయి. పిడుగుల పెళపెళలు మన్మథ ధనుష్టాంకారాల, నెవళ్ళ కేకలు యమకింకరుల గదింపుల, వగలివాసలు విషవాసనల, మిడుగురు పురుగులు ప్రళయాగ్ని విస్ఫులింగాలులా తనకు కొడకట్టాయి. తొమ్మెదల బారుడు కాలపాశాల్లా, కొంగల బారుడు ప్రేతనాథుడి పతాకాల్లా, నదులు మహాప్రళయ ప్రవాహాల్లా, దుర్దినాలు కాళరాత్రులలా, మొల్ల చెట్టు యముని హస్తాల్లా అతనికి కనపడ్డాయి. తనలోని సత్వం బెదురైపోయింది, బలం శుష్కత చెందింది, కాంతి వెలవెలపోయింది, మతి భ్రాంతి అయింది, ధైర్యం విషాదమై, సంతోషం దుఃఖంగా, మాటలు మౌనంగా మారాయి. అవయవాలనే మోయలేకపోతున్నాడు, ఇంద్రియాలు స్వాధీనం తప్పాయి, సర్వం ఆవేదనామయం రోజు రోజు ప్రతి చిత్ర ప్రతిమలా అయిపోయాయి. నిరంతరం చిందుతున్న కన్నీళ్లతో కరిగిపోతున్నాడా అనిపించి ఎడతగని నిట్టూర్పులాదని పెకరించేశాయి. విడవని వేదనతో అటూ ఇటూ చిన్నా భిన్నమైపోయారు. కామబాణ విచ్ఛిన్న శరీరుడి కృషించిపోతూ మిగిలిన ఆకాశంతో శరీరాన్ని సంకల్పనిష్ఠురాలైన కాదంబరిని అవలంబనం చేసుకొని ఎలా బతకగలుగుతూ ఎలాగో అలా ముందుకు సాగిపోతున్నాడు చంద్రాపి. పోయి అచ్చోదన సరస్సు యొక్క తీరం చేరాడు. అది ఆసాధ్యజో పరస్పర్నేవ సర్వాన్ అశ్వవారాణాదిదేశ కదాచిదసౌ వైలక్ష్మ్యాదస్మావాదోక్త్యాప స్పర్పచ్చేవ తచ్చదు స్వి అపి పార్శ్వేషు అవహితా భవంతు భవంత ఇది ఆత్మానాపి త్వరగగత ఏవ ఖిన్నోప్యఖిన్న ఇవ విచిన్వన్ లతా గగనాని తరుమూలాని శిలాతలాని లతామండపాంశ సద్భ్రామ్యం యదాన క్వచిత్ కించి అవస్థాన చిఘ్నమద్రాక్షే తదా చకార చేతసి నియతమసౌ పత్రలేఖా సకాకాశాత్ మదాగమనముపలభ్య ప్రథమే వాప క్రాంతో ఏనావస్థాన చిఘ్నమాత్ర కమపి నోపలక్ష్యతే నిరుద్దేశం గతశ్చ క్వాపి అస్మాభిరేవ మన్నిష్టోపి న దృష్టః తత్కష్ట తనుమా పతితం వైశంపాయనమదృష్ట్వాస్మాత్ ప్రదేశాత్ ప్రగడగపి గంతుం పాదనేవ నోత్సహితే మే మన్మదజర విక్షిప్తాశ్చ కాదంబరీ దర్శనమాత్రకావలంబనాః క్షణమపి విడంబనమంతరీకరుకర్తుం మక్షమాః క్షామపాయామి ప్రాణా సర్వదా వినష్టోస్మి న దృష్టా దేవీ కాదంబరీ నాపి వైశంపాయన ఇచ్చేవత్పన్న నిశ్చయోప్య పరిజ్ఞేజ్య స్వభావతత్వా ప్రత్యాశాయాః కదాచిదస్య వృత్తాంతస్యాభిజ్ఞాత మహాశ్వేతాపి భవచ్చేవ తస్తాంతు తావత్ పశ్యామి తతో యథాయుక్తం ప్రతిపచ్చయిత్యారోప్య హృదయే సదాశ్రమైశ్చైవ నాతి దూరే నివేశితతురగసైన్య సమాయోగమపరోనీయ నిర్మోక పరిఘని ఘనోజ్జిత జ్యోత్స్నాభిరామి పరిధాయ వాసీతధాద్ధిత పర్యాణమే ఇంద్రాయుధమారుహ్య మహాశ్వేత ఆశ్రముపజ్జగామ. తత్ర ప్రవిశేన అవతీర్య మహాశ్వేత అవలోకన కుతూహలాత్ పశ్చాదాకృష్టేన ఇంద్రాయుధేన పరిజనేన రాజపుత్రైశ్చానుగమ్య మానో వివేశ ప్రవిశ్య
గుహాద్వార ఏక ఏవ శిలాతలే సముపస్థా మధోముఖీ మసయ్యమన్యువేగోత్కంపిత సర్వావయవా అనవరత నయన జలవర్షిణీం ఉద్దండవర్షః వాతాకత తాం ఇవోద్భాస్ప వినిదృష్ట్వా కథం కథమపి తరళికయా విధృత శరీరాం మహాశ్వేతాం అపశ్యన్ అంటే కనపడి దృష్ట్వా చ తాం నతాక్షీమస్యోదపాది హృదయేనాం అదే నామదేవ్యా కాదంబర్యా ఏవ కిమస్య నిష్టముత్పన్న భవేజ్యేనేవ మే స్నుషి సమవస్థాహర్షతే హేతావపి మదాగమనే భూయతే మహాశ్వేతయా ఇచ్ఛాశంకా భిన్న హృదయ ఉడ్డీనైరేవ ప్రాణైః పదే స్ఖలన్ నివపతన్నివ మువ్యన్నివ ఉపసృత్యోప విశ్యతః శైవ శిలాతలచేకదేశో సురోద్భాస్త విషన్న వదనః కిమేత దితి తరళి కామపృచ్ఛత్ సాధు తదవదస్థా అపి మహాశ్వేతాయా ముఖం అవలోకితవతి. అచ్చోద తీరం చేరాడని చెప్పాం. ఆ సరస్సు ఒడ్డున పెరిగిన చెట్లన్నీ వానకు తడిశాయి. పక్కనున్న పచ్చిక బయలల్లా నీటి మడుగులైపోయాయి. ఎటు చూసినా దట్టంగా తీవలు పాదులు పెరిగిపోయాయి. విడవకుండా పక్కనున్న నీరంతా లోపలికి పారుతూ ఉన్నందువల్ల ఉలికైపోయి సరోవరమంతా ఎత్తుగా పెరిగిన తెల్ల తామర ఆకులన్నీ పడి కీకారణ్యమైపోయి తామర మొగ్గలన్నీ మునిగిపోయి నీటిలో తామర పూల రేకు కింజిల్కాలు తేలియాడుతున్నాయి. కేసలో సౌగంధిక పుష్పాలు కలువలు చీలికలు పేలికలైపోయి భయభ్రాంతులై తొమ్మెదలు ఘెరఘెర తిరుగుతున్నాయి. హంసల గుంపులు లేచి పారిపో ఎటు నిలవలేక బెగ్గురు పక్షులు కరుణంగా అరుస్తున్నాయి. మునిగిపోగా మిగిలిన ఆకులపై నిలిచి కలిసిపోయి చక్రవాక పక్షుల జంటలు ఉద్భ్రాంతాలయ్యాయి. సరస్సు నుండి పారిపోయిన హంసలు ఒడ్డున ఉన్న బురద నేలపై వలాయి. దాపున ఉన్న దగ్గరలా ఉన్న చెట్లుపై నెమళ్ళు కొంగలు నీటి కోళ్ళు గుంపులుగా చేరి దీనాలాపనలు చేస్తుంది. అలా వాన వడికి వేగాన్ని చెడి ఆచ్ఛోదం మరొక సరస్సులాగా కలవు. తాను పూర్వం చూసిందే అయినా అదెప్పుడు చూడరానిదిలాగా ఇప్పుడు కలదు. ఆ సరోవరం చూడగానే అతనికి ఏమాత్రం ఆనందం కలగల. కనుల పండుగగా లేదు. ప్రేమ కనపళ్ళ కానీ దుఃఖం మరింత పొంగింది. అక్కడ నిలిచి తన వెంట వస్తున్న అస్మిక దళాధిపతులతో అంటున్నారు, ఒకవేళ మనసు చెడి వైశంపాయనుడు మనల్ని చూసి తప్పించుకొని పోవచ్చు. మీరు 4 దిక్కులా వెళ్ళి చుట్టూ చూస్తూ జాగ్రత్తగా ఉండండి. సావధాను. తాను గుర్రం మీద కూర్చొనే ఎంత అలసిపోయి ఉన్న అలసట లేని వాడిలా అక్కడున్న పొదను చెట్టు రాయిని తీగను వెతుకుతూ తిరిగి ఎంత తిరిగినా వైశంపాయుడి ముఖం ఇల్లే కనపడ. ఏదీ కనపడకపోవడంతో మనస్సులో ఇలా తలపోసు నేను రానున్నట్లు పత్రలేఖ ద్వారా తెలుసుకొని ఉంటాడు వైశం. అందుకని వెళ్ళిపోయి ఉంటాడు. లేకపోతే ఇక్కడెక్కడా ఉండిన గురుతైనా కనపడలేదు. ఎందు వెదకినా కనిపించకుండా ఏదో గుప్త ప్రదేశంలో చేరాడ. ఎంత కష్టం ఏర్పడింది పాపం వాడికి. వాడిని చూడకుండా ఇక్కడి నుండి వెళ్ళటానికి కాళ్ళు రావటంలా వియోగ వేదనతో కాళ్ళు పడి కాదంబరి దర్శనమే ఆలంబనంగా గల నా ప్రాణం.
ఏ మాత్రం ఆలోచించినా నిలుపుకోలేనేమో. ఎటు చూసినా దిక్కు తోచటం లేదు. కాదంబరిని చూడలేదు, వైశంపాయను చూడలేదు. ఏం చేసినట్లు నేను ఇంతకాలం అని తన్నే ప్రశ్నిస్తుంది. అలా ఇక లాభం లేదని నిరాశ చెందా. కానీ ఆశ అన్నది ఏనాటికి పూర్తిగా నిర్మూలనం కావటం సహజం కాబట్టి అతనికి ఏదో తోచింది. మహాశ్వేతకైనా ఈ విషయం తెలిసి ఉండొచ్చేమో అనిపించి ఆమెను చూసే వెళ్దాం. ఆ తర్వాత తెలిసిన దాన్ని బట్టి ఏం చెయ్యాలో నిశ్చయించుకోవచ్చు అని తేల్చుకున్నాను. తన ఆర్థిక దళాన్ని అక్కడికి దగ్గరలోని విడిది చేయమని చేసి తన సైనిక కవచ వస్త్రాలను వదిలేశారు. పాము కుబుసం లాంటివి, వెన్నెల నురుగు లాంటివి అయిన వలువలు అంటే వస్త్రాలు ధరించి ఇంద్రాయుధం క్షీను తీసివేయకని తిరిగి అధిరోహించి మహాశ్వేత ఆశ్రమం చేరుకున్నాడు. ఆధానుపత సంహృతమన్యువేగా విగద్గదిగా కానగృహమానకండ మహాశ్వేతక ప్రత్యవాది మహాభాగా కిమితి నా వేదయతేవ రాకేయయామ ఘాభి మాతైక కఠిన హృదయ పునరప్య దుఃఖశ్రవణార్హో వ్యాత్మీయం దుఃఖం శ్రావిత శైవాగం మందభాగ్యా మహాభాగజీవితవ్యసవనీ నిర్లజ్జా నిర్ఘుషా నిర్గుణా నిష్కరుణా చ దుఃఖా నిదం శ్రూయతామస్మ్యహం కేయూరకాద్భవదాగమనమాకన్య విదీర్ణమానసాన మయా చిత్రరథస్య మనోరథపూరితో న మదిరాయాః ప్రార్థనా కృతార్థితానాత్మనః సమీహితం సంపాదితం న గృహ్యత్ ప్రత్యాగతస్య చంద్రాపీడస్య ప్రియమనుష్ఠితం న చాపి హృదయవల్లభ సమాగమ నిర్యుతాపి ప్రియసఖీ కాదంబరీ వీక్షితే ఉత్పన్నానీన గుణవైరాగ్యాగాఢబంధాన్ కాదంబరీ స్నేహపాశాన్ అపి భిత్వా పునః కష్టతర తపశ్చరణాయత్ర యాత్రై వాయాతాయ వదత్ర మహాభాగైవ తుల్యభయ సమాకృతి మంతమున్ముక్త నిమివాంతః కరణేన శూన్య శరీరముత్తరళబుల్లః ఉత్ఫుల్లతాబద్ధ లక్ష్య శూన్యయా దృష్ట్యా ప్రణష్టమివ కిమపీత స్తతో విలోకయంతం బ్రాహ్మణ యువానం అపశ్యన్ సతు మాముపృత్య అన్యదృష్టిరదృష్టపూర్వోపి ప్రత్యభిజానన్ననివాసం అనివాసం స్తుతోపి పరిచిత ఇవ సంభ్రావితోప్యు అపారూఢ ప్రౌఢ ప్రళయ ఇవా స్నిగ్ధోపి పరవానివ ప్రేమ్ణా శూన్యోపి కిమపి స్మరన్నివ దుఃఖితాకారోపి సుఖాయ మాన ఇవ తూష్ణీం స్థితోపి ప్రార్థయ మాన ఇవ అపృష్టోప్యావేదయన్ని స్వాత్మయా అవస్థాం అభినిర్ధన్నివ అనుశోచన్నివ కృష్యన్నివ వికీషద్దన్నివ బిభ్యదివ అభిభవన్నివ భిత ఇవ ఆకాంక్షనివాన్ అవివాన్ ఉస్మరన్నివ శివపి విస్మత నిమేష న నిశ్చల ధ్వపక్ష్మాహనాక్షర అక్షర బాష్పభూరాద్రేణ కర్ణాంతచుంబినా వికసితేన ముకుళిత తారకేణ చక్షుషా మత్త ఇవా ఇవ నియుక్త ఇవాజివన్నివార్పయన్నివాంతర్పిషన్నివ ఆకర్షన్నివ శుచిరివ మాలోక్యాబ్రవీత్ స్వతనుపర్వయేవ హి జగతి జన్మనో వయస ఆకృతేర్వాసదృశమాన
అన్నచర దీయతామేతి తవ పునరేకాంతవామ ప్రభుతేర్ విధోర్ విభాభి విధో రివ అభిప దృశా అనుష్ఠా నైకోయం ప్రయత్నః యదియమక్లిష్టమాలతి కుసుమ సుకుమారావణే కంఠ ప్రణయీకయోగ్యాత అనురచుచితేన గుణాకష్టత మేన తపశ్చరణ సరిక్లేశేనేవ మ్లాని ఉపనీయతే కిన్న రూపవయసో అనురూపేణ సుమనోహారిణీ దేవరసాశ్రయిణ ఫలేన సంయోజ్యతే చాతస్య రూపగుణవిహీనస్యాపజన్మోపనత నిజి కయతాని జీవలోకసుఖాని అనుభూయ శోభా ते परत्र फलसद्भव संबंधी तपश्चरण परिक्लेशग पुनराकृतिमत्सु जनस्य तद्दुःख जयति मामस्याः स्वभावपरसायन्तर्मोनो मृणालीन्या इव तुहिनपातः परिक्लेशो यदि वात्वा दृशी जीवलोके सुखेभ्यः परान्मुखेता साक्लेशयत्यात्मानं तदा वृथा वहति धनुरिज्यं कुसुमकार्मुकः निष्कारणम् उदेदित चंद्रमाह व्यर्थो वसंतमास श्यागमो निष्फला नि कुमुदवलय कल्हार कमलाकर विकसिता निष्प्रयोजनो जल दशम यारंभ अंभरो निरर्धकाम्य पवनानि किं चा ज्योत्सनया किं वालीरा सरित्पुलिनैर् మలయానిలేన వేతి. ఏమిటి బాధ? మహాశ్వేత ఆశ్రమంలో చంద్రాపీయుడు ప్రవేశించాడు. ఇంద్రాయుధాన్ని చూసుకునే పరిజనుడు మాత్రమే వెంటవచ్చి గుహద్వారాలనే ఉన్న తెల్లటి రాతి బండలపై తలవంచుకొని మహాశ్వేత కూర్చొని భరింపరాని వేదనతో ఆమె శరీరమల్లా కంపిస్తుంది. కన్నీరు ఆగకుండా కాలువలు గడుతోందా అంటే వీడు ఉదయం దగ్గర నుంచి కాలుస్తూనే ఉన్నాయి. కళ్ళు ఎన్ని ట్యాంకులు ఉన్నాయో మనకి తెలియదు. పెద్ద గాలివాన తాకిడికి అల్లలాడిపోయి తీవెలుగా ఉన్న ఆమెను కళ్ళ నీరు చిప్పలగా దీనంగా చూస్తూ తరలిక గట్టిగా పట్టుకొని ఉంది. అలా ఉన్న మహాశ్వేత చూడగా చంద్రాపీయుడి మనస్సులు ఏవేవో ఆలోచనలు రేగ. కాదంబరీ దేవికి ఏమైనా అనిష్టం కలిగిందా? నేను వచ్చినందుకు సంతోషించాల్సిన ఈమె ఇలా దిగులు పడి కూర్చుందే. ఆ అనుమానాలతో అతడిపై ప్రాణాలు పైకే ఎగిరిపోతున్నట్టయి. తర్వాత మాటికి జారు పడుతూ ఎట్లో కాళ్ళేట్టుకొని ఆమె దగ్గరికి చేరి ఆ బండపైనే ఒక పక్క కూర్చున్నా. దీనావతనంతో వదనంతో తరలికను చూసి ఏమిటిది అని కళ్ళ చూపుతోనే ప్రశ్న. అంత దిగులుగా ఉన్నప్పటికీ మహాశ్వేత వైపే ఆమె చూసి ఎంత వేదనతో సతమతమవుతున్న మహాశ్వేత దగ్గుత్తికతో ఇలా చెప్పటం మహాభాగ, ఈ దౌర్భాగ్యురాలు చెప్పగలిగిందేముందయ్యా? దుఃఖాలను అనుభవించిన కొద్దీ గడ్డకట్టుకుపోయే గుండె నాది. ఏ సంతోషవార్తో వినవలసిన వాడవైన నీకు నా దుఃఖాన్నే పూర్వం వినిపించి నా మందభాగ్యురాలే ఇప్పుడు తిరిగి నీకు మరొక దుఃఖ వార్తని చెప్పుకోవాలి. ఆ మందభాగ్యురాలు నా జీవితమే ఒక వ్యసనమైపోయిందయ్యా అంటే దుఃఖం బాధను.
సిగ్గు ఎగ్గు లేని దాననైపోయా. చెప్తా విను. కేయూరకుడు నువ్వు రాగలవని చెప్పాడు. అప్పుడు కాదంబరి తల్లిదండ్రులైన చిత్రరథ మదిరల కోరిక పైన పాటించలేకపోయా. నా కోరిక తీర్చుకోలేకపోయా. ఇంటికి వచ్చిన చంద్రాపీజుడికి ప్రియం చేయలేకపోయా. తన చెలువుని కాక విని సంతోషిస్తున్న కాదంబరిని చూడలేకపోయా. మరి అనేక ఆలోచనలతో విరక్తురాలని కాదంబరి స్నేహ పాశాలెంత బటువైన వాటిని తెంపుకొని తిరిగి కఠోర తపశ్చర్య చెయ్యటానికే నిశ్చయించుకొని ఇక్కడికి రాగానే ఒక బ్రాహ్మణుడు యువకుడు సరిగా నీ వంటి రూపం ఉన్నవాడే కని అతని మనస్సులో మనస్సున్నట్టు లేదు. ఏదో ముఖం ఎత్తుకొని కళ్ళ నీరు చెందుతుండగా శూన్యంలో చూస్తూ ఏదో పోగొట్టుకొని వెదుకుతున్నట్టు చూస్తూ అతను నన్ను చూడగానే దగ్గరకొచ్చి ఎన్నడూ చూడని వాడైనా బాగా తెలిసిన వాళ్ళ, ఎప్పుడూ పలకరించని వాడైనా బాగా ఎరుగున్న వాడిలా, అతి చిరపరిచితుడిలా నాకు ఆదరించి నాకు అధీనుడైనట్టు, ప్రేమ లేకున్నా ఏదో జ్ఞాపకం చేసుకుంటున్నట్టు, ఎంత దుఃఖంలో కానవస్తున్నా ఎంతో ఆనందిస్తున్నట్టు నన్ను చూశాడయ్యా. ఊరికే నిల్చున్నా నన్ను ప్రార్థిస్తున్నట్టు, అడగకున్నా ఏదో తన సంగతి చెప్పుకుంటున్నట్లు, నన్ను అభినందిస్తున్నట్లు, నాతో పాటు విచారిస్తున్నట్లు, సంతసిస్తున్నట్లు, చింతిస్తున్నట్లు, విషణ్ణుడవుతున్నట్లు, తిరస్కరిస్తున్నట్లు, ఆకృష్టుడైనట్లు, ఆశిస్తున్నట్లు, మరచింది మతికి తెచ్చుకుంటున్నట్టు, రెప్పవాల్చకుండా నిలుగుడ్లు పడిపోయి చెమ్మగిల్లిన ఆకర్ణాంత నేత్రాలు విప్పారగా పిచ్చివాడిలా విరహిలా నన్ను ఊరకే చూశాడు. తాగేస్తున్నాడా, ఆకర్షిస్తున్నాడా, నాలో చొచ్చుకుపోతున్నాడా, అలా ఉన్నట్టు నన్ను చూస్తూనే ఉన్నాడా. వచ్చిన వాడెవడో నాకు తన్వంగి లోకంలో ఎవరైనా తమ పుట్టుకు, వయస్సుకు, రూపానికి అనుగుణంగా ప్రవర్తిస్తే ఎవ్వరూ ఏమి అనరు. మరి నువ్వేమో వ్యతిరేక స్వభావం కల విధిలా నీకు తగని పద్ధతిలో తపస్సుకు పూనుకున్నావేమిటి? ఇదే జాజి పూదండను కంఠంలో అలంకరించాల్సిన నీ శరీరాన్ని కష్టతరమైన తపక్లేశంతో ఎందుకు బాధ పెట్టుకుంటున్నావు తెలియదు. వయోరూపాలకు అనుగుణమైన ఫలాన్ని మనోహర లతా కాంతల్లాగా ఎందుకు పొందటానికి నువ్వు ప్రయత్నించు. రూపగుణహీనమైన ప్రాణికైనా తన జన్మతో పాటు జీవలోక సుఖాలు అనుభవించటం యోగ్యం. తర్వాతనే పరలోక సుఖాన్ని గురించి వచ్చే తపస్సు సంగతి ఆలోచి. మరి రూపవంతుల మాట చెప్పాలా? తామర తీగలపై మంచు వానల స్వభావలలితాలైన నీ శరీరంపై పడిన ఈ తపస్సనే క్లేశం దుఃఖముందే నన్నెంతో దుఃఖింపజేస్తుంది. నీ వంటి యువతి జీవలోక సుఖాలకు విముఖురాలైతే ఇక మన్మధుడు దండుకు ధనస్సు ఎక్కడి ఉన్నాడు అన్న మాటే కదా. చంద్రుడు వృధాగా ఉదయిస్తున్నట్లే కదా. వసంతం వ్యర్థంగా ప్రారంభమవుతున్నట్లే కదా. కలువలు తామరులు నిండిన కొలుపులు వలపులన్నీ దండగే కదా. వర్షోదయ సంరంభం ఉద్యానవన వాటికలు వెన్నెల సెలయేళ్ళు ఇసుక తిప్పలు మందమారుతాలు ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరే కదా అంటూ అతనేవేవో అన్నారు. అహంతు దేవస్య పుండరీకస్యైవ వృత్తాంతాదవేద కౌతుక సర్వం తథా వదంతం అపిమస్త్వం కుత వాసమాయాత కిమర్థం వామా వేదం వనిరదాసిర ఇచ్చ పృష్టే వాంజతో గచ్చన్
గత్వా చ దేవతార్చన కుసుమాన్యుచ్చి వంతి తరళికామాహు యా బ్రువంత తరళికేకోయం యువా బ్రాహ్మణాదికోపస్య విలోకయతాదాశ్చన్యాదృశయేతాభి అభిప్రమయోప ఉపలక్షిత తన్నివాక్యతామయన్ యథా పునరగచ్చతి అధాని నివారితో యజ్ఞాపి దుర్నివార్య వృత్తేత్ అవగతకస్య దోషైర్భవిత యతయా చాంధనాస్య క్షీ ఏవా అనుబంధమతీతేషు తేషు చిత్తిత్తే వేసేష్పే కదా గాఢాయాం అరజన్యాముద్గతి స్వభ ఇవ రేణో ఉద్దీపితం స్మరాణాం అలం జ్యోత్స్నాపూర్ణమిందుమాయూఖే బంధ నిద్రాయాం అతరిలికాయాం మనవాప్త నిద్రా సుఖా సంతసా అన్నిర్గతాస్మి ఏవ శిలాతలేన ముక్తాంగే కల్హార సుగంధివా మందమందేనాచ్ఛోదానిలేన వా విద్యమాన వర్ణసుధాకోర్చకైరేవక కైరై ధవడి దశాకాశాముచై చంద్రమసి నిహిత దృష్టిరపి నామాయ మే అభిరమృత వర్షిభిరఖిల జగదాహ్లాద కారికరై చంద్రమా స్థామిత ఉదయవల్లభం త్రిమేవ షేదిత్యాశం సా ప్రసంగేన దేవస్య సుగృహీత నామ్నః పుండరీకస్య బ్రహ్మ స్థర ని కథమభైగామ్యే మందభాగ్యాయాః తాదృశస్యాపి దివ్యాకృతేర్మహాపురుషస్య నభసో వ అతీర్ణస్య భాషితం అలీకం ఉపజాతం జాతానుకంపేన వా యథా కథంచిత్ జీవిత ప్రియా తపస్విని నీచ్చేవమేవ సమాస్వాహితాస్మి ఏన పునర్దర్శనామేవానేన మేన దత్తం కిం కరోతు దేవ సుగృహీతః నామా పుండరీకో యః పరాసురేవోక్షిప్య నీతః కపింజల జీవన్వతః కథమియతా కాలేన గతే నాపి నిష్కరుణేన వార్తాపి మేన సంపాదితేచ్యాతాని తాంచాన్యాని అజాలా నియదుజ్జీవిత గృహీతా జాగ్రచ్చేవ అవతిష్టం. పుండరీకుడి వృత్తాంతంతో ఇతర కుతూహాలన్నీ లేని దానిని కనుక అతన్ని ఏ విధంగా ఎవరయ్యా నీవు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు నాతో మాట్లాడుతున్నావు అని ఇవేమీ ప్రశ్నించకుండా నా పాటికి నేను మరొక వైపుకు వెళ్ళి పోయి దేవ పూజకు పూలు కోసుకుంటూ తరళికను పిలిచి అడిగా. తరళిక ఎవరో అతను బ్రాహ్మణ యువకుడిలా ఉన్నాడే, అతని మాటలు చూస్తుంటే ఏదో నన్ను అన్యథా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అతనికి ఇక్కడికి రాకుండా చూడు, ఆపినా వచ్చినట్లయితే అతనికి ఏదో అమంగళం కాక తప్పదు అన్న. ఆమె ఎంత ఆటంకపరిచినా కామం దుర్నివార్యం అవటం వల్లను, అలాంటి అనర్థం రావాల్సి ఉన్నందువలను అతను నా మీది తమకం మానుకోవాలా. కొన్ని రోజులు అలా గడిచాయి. చిక్కని చీకటి రెచ్చిపోయిన మన్మధాగ్ని విరజిమ్ముతున్నట్టు చంద్రకిరణాలు వెన్నెలను విరబోస్తున్నాయి. తరళిక నిద్రపోతోంది. నాకు నిద్ర లేదు. ఆ వేదన వల్ల బయటికి వచ్చి బండ మీద కూర్చుంది. అచ్చోదం మీద నుంచి మెల్లమెల్లగా కలువ పూల వాసనలు వెదజల్లుతూ గాలి వీస్తూ తెల్ల రంగు కుంచెలతో వలే తన కిరణాలతో 10 దిక్కులకు వెలి రంగు పోస్తుంది. చందమామ వైపే చూస్తుంది.
లోకానికంతటికీ హాయిని కల్పిస్తూ అమృతం కురిపించే తన కిరణాలతో ఈ చల్లని తండ్రి నా మనోహరుణ్ణి కూడా ఇట వర్షింపరాదా అనుకున్న ఆ మహామూర్తిని పుండరీకుని అలా తలచుకుంటూ ఏవేవో తలపోసుకున్నా. ఆకాశం నుండి దిగి వచ్చిన తేజోమూర్తి వచనం కూడా నా మందభాగ్యం వల్ల వమ్మైపోతుంది, ఇది వేస్ట్ అవుతుంది. బహుశా జాలితో పాపం బ్రతుకు తీపి కదా, ఆ తపస్సుని జీవించని అని ఊరటగా ఊరడించాని. ప్రాణాలు పోయిన పుండరీకుని పైకెత్తుకుపోయారు కదా, మరి ఆయన ఏం చెయ్యగలడు? మరి సహజీవుడు కపింజరుడు వెంటనే వెళ్ళాడు. ఆయన ఇంతకాలంగా ఒక్క సమాచారం కూడా చెప్పలేదే. ఎంత కఠినుడు! ఇలా పాలైన నేను ఏవేవో అనుకుంటూ మేల్కొనే ఉన్నా. ఆ సమయంలో అక్కడికి తిరిగి ఆ యువకుడు రావడం కనిపించి మెల్లమెల్లగా అడుగులు వేస్తున్న, నిరంతరం వేస్తున్న కాముని బాణాలు ముడుకులు గుచ్చుకున్నట్టుగా ఆపాదమస్తకం అతని వడలు గగుర్పొడిచింది. పైకెగిరిన మొగలి పుప్పొడిలా తెల్లగా ఉన్న ఆయన మదనాగ్నుడు ముందే భస్మమైపోయాడా అనిపిస్తున్నాయి. తామర తోడలను కుండలాలుగా చేసి పెట్టుకున్న కనుకనే తప్పనిసరిగా నీకు మరణం రాజు పెట్టి ఉందని మన్మధుడు ఉంచిన శాసనంలాగా అనిపించింది. భయంతో కలిగిన కంపం వల్ల కదలాడిపోయి ఒక మొగలి రేకు మన కర్ణాంతంలో కనపడు. అది ఇంకెక్కడికి వెళ్తావు, నీ పనికి అయిపోయింది అని మన్మథ ప్రథమ సహాయకుడే చంద్రుడు తన కిరణ తర్జనితో భయపెడుతున్నాడా అనిపించి ఉద్వేగంతో ఆయన కన్నీళ్లు కాలువలై పారుతుంది. కనుకని ఆ నీటితో తనకు తానే తర్పణం విడుచుకున్నట్టుగా ఉన్నారు. నా పాణిగ్రహణం కోసం మంగళ స్నానం చేసిన ఆయన ఒడలెల్లా చెమర్చింది. ఎదుటి వారి మనసరగకుండా అలా వెళ్ళటం తగదని ఆటంకపరుస్తున్నది. ఆయన బలమైన తొడలు ముందుకు నడవనివ్వడు. అంత దూరం నుంచే నన్ను ఆలింగనం చేసుకోవాలను వ్యర్థ ఆశతో చేతులు చాసుకొని అల్లకల్లోలంగా ఉన్న రాగసాగరంలో ఈదుకొని వస్తున్న ఒకే మోయిన వస్తున్న నిట్టూర్పల లాగబడుతున్న వెన్నెల్లో తేలిపోతున్నది. ఏమితో తమితోనేమీ తెలియక మొగం ఎండిపోయి బలం ఉడిగిపోయి కృపణుడై ధైర్యం దూరుడై చాపల్యంతో సిగ్గుమాలి తెగువ పూని పరలోక భీతి విడిచి యుక్తాయుక్త విచక్షణను కోల్పో కామ పరతంత్రుడై ఏదో దయ్యం పట్టినవాడి తాగినవాడు పిచ్చెత్తినవాడు నా వైపే వస్తున్నాడు. రాత్రైనా పట్టపగలిలాగా వెన్నెల కాస్తున్నందువల్ల దూరంగానే అతన్ని నేను గుర్తించా. అధని మృతపట చరణమాచరణాదుత్కంఠిత మనభరత ఫలిత మదన శరకజల్య నికర విచిత దివ శరీరముద్వహంత ముద్వికాశితే కాశి కేతరీరజ పటల ధవళం ప్రథమతరమేవ భస్మాసాత్కృతమివ మదనహుత భుజాగ్రేణ కుండలీకృతం మృణాళీకావలయమప్యవిషితం శాసనవలయమివ అవాక్యం మరణాయ సకల జగద ప్రతిహత శాసనేన కుసుమధన్వనినావ విసర్జితమద్భుత సాధ్వ సోత్కంప తరళికా యాకేతకీ గర్భకూచ్ఛాక్వా పరగమ్యత్తేరే హసోతి మయేతి మన్మథ ప్రథమహాసాయ్య చంద్రమసకరశాఖ ఏవ కర్ణాంతలగ్నయా తజ్యమాన ఉద్వేగావజ్జితే నయన సలిలం శ్రోతసాన్మనే చలాంజలివ ప్రయచ్చన్నమాత్మ చైవ యైవ
మకరగ్రహణాయ నిర్వర్తిత స్నానమివ వేదాంబసాన యుక్తమేవ తే పరహృదయ అవిజ్ఞాయోపగంతు విధి పదే పదే నివార్యమాణ వివ గురోస్తంభేన దూరత ఏవ మదాలింగి నాళికాశయా ప్రసాదిత భుజయుగళముత్కళికా సహస్ర విషమం రాగర సాగరమివ ప్రతిరంతమనవరపత ప్రవృత్తేరా ఆకృష్యమాణమివ పురి సాధ్వీధైధృశ్వాస మరుద్భిరుహ్యమానమివ దిగ్ముఖ ప్లావిత జ్యోత్స్నాపూరేణ రణకూరేణక శూన్యముచ్చుష్కాసనం పురోన్ముఖం సత్వేవం ప్రవిపన్నం కృపణతయా అవదీరితం ధైర్యేణ సంగృహీతం తరళతయా విసజ్జితం జలయాధికృతాం దైర్ఘ్యేన దూరీకృతం పరలోకభీషయాంగీకృతం స్వరుచ్యాపి ముక్తం యుక్తాయుక్త వివేకేన న సంకల్ప జన్మన ఏవ కేవలస్యవ అవసే స్థిత మావిష్టమివ మత్తమివ ఉన్మాదాతవ అనంతం దూరోపి దివస నిర్విశేషేణ చంద్రాతపేన విభావ్య మాం సంతమేవ వాం నముద్రాక్షం. ఇందాక చెప్పిందే మళ్ళా ఒకసారి. ఆ యువకుణ్ణి చూడంగానే భయభ్రాంతురాలయ్య. ఎంత కష్టం వచ్చింది. ఇతడు వచ్చి ఆ పిచ్చిలో నా చేతిలో తగిలాడ. ఈ దౌర్భాగ్య శరీరాన్ని విడిచెయ్యాల. ఎంతకాలమో నా పుండరీక దేవుణ్ణి పునర్దర్శనం మీద ఆశతో బతికిన ఈ దుఃఖ సమయం వ్యర్థం అవుతోంది కదా. నేనిలా అనుకుంటూ ఉండగానే ఆయన అన్నాడు, చంద్రముఖి కామసుకుడైన చంద్రమామ నన్ను ద్వేషిస్తున్నాడు. నిన్ను శరణుజొచ్చా దిక్కు దశ లేక ఏం చెయ్యడానికి తోచక చంపేస్తున్నాడు. నీకే ఆత్మార్పణం చేసుకున్న నన్ను రక్షించు. ఆదరించకపోతే నేనే కామ బాణాలతో చంద్రకిరణాలతో హతుడైపోతాను అని పాపం వాడు కామోద్రేకంతో అన్నాడు. తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం.